రాష్ట్రంలో కులగణనకు అవలంబించిన విధానాలను దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ ఎంపీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వివరించనున్నారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న వేళ ఈ నెల 24న ఢిల్లీ వెళ్లనున్న వీరు కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీని కలవనున్నారు. అనంతరం ఎంపీలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరిస్తారు. ఇందుకోసం పార్లమెంటు సభ్యులను రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించనున్న ఎంపీ మల్లు రవి ఢిల్లీలో తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో క్యాస్ట్ సెన్సెస్ మీద ఈ మధ్యనే రిపోర్ట్ అక్కడ ఎక్స్పోర్ట్ కమిటీ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి సబ్మిట్ చేయటం జరిగింది. ఆ రిపోర్టు గురించి ఇద్దరు ఎల్ఓపీలు అంటే రాహుల్ గాంధీ గారిని, మల్లికార్జున ఖర్గే గారిని కలిసి వారికి ఆ రిపోర్టు మీద బ్రీఫ్ చేసి తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ ఓబీసీస్కి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, జీవోని అమలు చేసేదానికి కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంట్లో కూడా దానికి సంబంధించిన విధి విధానాలని దాన్ని అమలు చేసే విధంగా సహాయం చేయాలని అడగటానికి మరి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు 24వ తారీఖు వస్తున్నారు. అదే 24వ తారీఖు ఉదయం ఈ ఇద్దరు నాయకులను కలిసిన తర్వాత 24 సాయంత్రం 5 గంటలకి ఇందిరాభవన్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంబంధించిన ఎంపీలు అందరూ 100 మంది అందరికీ ఈ క్యాస్ట్ సెన్సెస్ మీద 42% రిజర్వేషన్ మీద పవర్ పాయింట్ ప్రజెంటేషను ఇందిరా భవన్లో ఇవ్వటం జరుగుతుంది.